కొన్ని అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత నేను టీజీ భరత్ గారిని కలిశాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేశాము. అది వచ్చేసి మనము 45,000 రూపాయలకు గాను మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 23,000 వచ్చింది. టీజీ భరత్ గారికి, కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలం అనారోగ్యానికి గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయితే డిసెంబర్ వరకు హెల్త్ కార్డు పనిచేయనందువల్ల మన వరప్రసాద్ గారు తన సొంత ఖర్చులతో ఆరోగ్యం చూపించుకున్నారు. అయితే మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, జర్నలిస్టులు పనిచేస్తున్నారు కానీ వాళ్ళ పట్ల ఆరోగ్యం పట్ల ప్రభుత్వము కొంత అలసత్వం ఉందని చెప్పేసి కనబడుతుంది. అయితే హెల్త్ కార్డ్ అయితే ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లకు వర్తింపేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చులు మొత్తం అంతా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో వారణాసి ప్రసాద్ గారు ఆయనకు హెల్త్ బాగాలేనందువల్ల 44,000 ఖర్చు రావడంతో అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అర్జీ పెట్టుకుంటే కేవలం 23,000 రావడం అనేది మేము కొంత బాధపడుతున్నాం. కనుక జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే 100% వచ్చేలాగా బిల్లులు సాయం చేయాలని చెప్పేసి ఇటు అధికారులకు, ఇటు మంత్రి గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత నేను టీజీ భరత్ గారిని కలిశాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేశాము. అది వచ్చేసి మనము 45,000 రూపాయలకు గాను మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 23,000 వచ్చింది. టీజీ భరత్ గారికి, కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలం అనారోగ్యానికి గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయితే డిసెంబర్ వరకు హెల్త్ కార్డు పనిచేయనందువల్ల మన వరప్రసాద్ గారు తన సొంత ఖర్చులతో ఆరోగ్యం చూపించుకున్నారు. అయితే మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, జర్నలిస్టులు పనిచేస్తున్నారు కానీ వాళ్ళ పట్ల ఆరోగ్యం పట్ల ప్రభుత్వము కొంత అలసత్వం ఉందని చెప్పేసి కనబడుతుంది. అయితే హెల్త్ కార్డ్ అయితే ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లకు వర్తింపేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చులు మొత్తం అంతా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో వారణాసి ప్రసాద్ గారు ఆయనకు హెల్త్ బాగాలేనందువల్ల 44,000 ఖర్చు రావడంతో అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అర్జీ పెట్టుకుంటే కేవలం 23,000 రావడం అనేది మేము కొంత బాధపడుతున్నాం. కనుక జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే 100% వచ్చేలాగా బిల్లులు సాయం చేయాలని చెప్పేసి ఇటు అధికారులకు, ఇటు మంత్రి గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు.